వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా రుచిగా పంచదార గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చేస్తూ చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా ఫస్ట్ టైంగా మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులోకి 2 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోండి. ఒక అర టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి. వేడిగా ఉన్నది నెయ్యి కానీ ఆయిల్ కానీ లేకపోతే డాల్డా కానీ ఈ మూడిట్లో ఏదైనా సరే వేడి చేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నేను ఇక్కడ నెయ్యి వేసానండి. ఈ మొత్తం కూడా ఒకసారి కలుపుకోండి. మనం పిండి పట్టుకుంటే ఇలా ముద్దలాగా రావాలి, అప్పుడైతే కరెక్ట్గా ఉన్నట్టు. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి చపాతీ పిండిలాగా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోండి. నేను తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి నాకు 3/4 కప్పు వరకు వాటర్ అయితే పట్టిందండి. మీరు చూస్తున్న కప్పుతో వాటర్ మీరు కొద్దిగా పోసుకుంటూ చూసుకుంటూ ఇలా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోండి. ఈ పిండిని కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మీడియం సైజ్ ఉండలు చేసుకోండి. పెద్ద సైజు ఉండలు చేసుకున్నట్లయితే మీకు గవ్వలు మందంగా వస్తాయి, అలాగే తినేటప్పుడు అంత బాగోవు. మీడియం సైజ్ చేసుకోండి. వీటికి ఎలాంటి షేప్ అవసరం లేదు, మీరు ఎలా చేసుకున్నా కూడా గవ్వలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా చిన్న బాల్స్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మనకి బాల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. గవ్వలు చేసుకోవడం కోసం ఒక గవ్వల చెక్కని తీసుకుని కొద్దిగా పొడి బియ్యం పిండి వేసుకోండి. ఇలా పిండి వేసుకోవడం వల్ల మనకి గవ్వలు చేసుకున్నప్పుడు అతుక్కోకుండా ఉంటాయండి చెక్కకి. ఈ ముద్దల్ని ఒక్కొక్కటిగా తీసుకుని నేను చూపిస్తున్నట్టు ఇలా వేలుతో ప్రెస్ చేసుకుంటూ చేసుకున్నట్లయితే గవ్వ అనేది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. మీ దగ్గర ఒకవేళ గవ్వల చెక్క అవైలబుల్ లేకపోతే అందరి ఇళ్లలోనూ కూడా జంతికల గరిటె అవైలబుల్ ఉంటుంది కదా అండి. ఆ జంతికల గరిటె పైన ఇలా హోల్స్ ఉన్నది చూసుకుని తీసుకోండి. వీటితో ఇంకా బాగా వస్తాయండి మీకు గవ్వలు అనేది. ఇలా స్ట్రైట్ లైన్స్ ఉన్న దేంతో అయినా సరే గవ్వలు ఈజీగా చేసుకోవచ్చు అండి. కోంబుతో కానీ దువ్వెన ఉంటుంది కదా, దువ్వెనతో కూడా చేసుకోవచ్చు. ఇలా జల్లెడతో కూడా చేసుకోవచ్చు. చెక్కది అవైలబుల్ అంటే చెక్క దాంతో కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా ఈ గవ్వలన్నీ చేసుకుని పెట్టుకోండి. ఇలా చేసుకుని పెట్టుకున్న గవ్వల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 బై 1 మీరు చేసి పెట్టిన గవ్వలన్నీ వేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మీరు ముఖ్యంగా గవ్వలు వేసుకునే ముందు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. వన్స్ గవ్వలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. మీరు గవ్వలు వేసిన వెంటనే కదపొద్దండి. 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి. 1 నిమిషం తర్వాత అటు ఇటు కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది. ఈ గవ్వలను అటు ఇటు కదుపుకుంటూనే ఫ్రై చేసుకోండి. ఇలా కదుపుకోవడం వల్ల మనకి గవ్వలు అనేది అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. మీరు ముందు వెనక గవ్వలు వేసినా కూడా ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే గవ్వలన్నీ కూడా ఒకే రంగులో చక్కగా వేగుతాయండి. చూసారు కదా, ఆల్రెడీ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఈ కలర్ ఉంటే సరిపోతుందండి. ఈ గవ్వల్ని వడపోసే స్ట్రైనర్తో తీసేసుకోండి. అలాగే మిగిలిన గవ్వలు కూడా తీసుకుని రిమైనింగ్ వేసుకోవాల్సిన గవ్వలన్నీ కూడా వేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ కలర్ ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. మనం బెల్లం గవ్వలకైనా పంచదార గవ్వలకైనా ఈ కలర్ రావాలి గవ్వలు అనేది. మనకి గవ్వలు అయితే రెడీ అయిపోయినాయండి. పంచదార పాకం చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని వేరొక కడాయి పెట్టుకోండి. ఇందులోకి 1.5 కప్పు వరకు పంచదారని వేసుకోండి. అలాగే ఒక 3/4 కప్పు వరకు వాటర్ని పోసుకోండి. ఈ పంచదార కరిగి మనకి లేత ముదురు పాకం రావాలండి. తీగ పాకంలోనే కాస్త ముదురు పాకం రావాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇందులో ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. మనం చేతితో పట్టుకుంటే పాకం బంకలాగా ఇలా సాగుతూ రావాలి. అలా ఉంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇందులోకి మీరు చేసుకుని పెట్టుకున్న గవ్వల్ని వేసేసుకోండి. గవ్వలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉండండి. ఈ పాకం అంతా కొంచెం అబ్జర్వ్ చేసుకున్నంత వరకు కలుపుకుంటూ ఉండండి. కొంచెం క్రిస్టల్గా ఫామ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేందాకా కలుపుకున్న తర్వాత మీకు ఇమ్మీడియట్గా ఆరిపోతాయండి. ఆరిపోయిన గవ్వల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా పంచదార గవ్వలు అయితే రెడీ అయిపోయినాయండి. ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్టయితే మనకి 1 మంత్ వరకు నిలవండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తీసుకొని తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మరి మీరు కూడా ఈ సంక్రాంతి పండుగ మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్